ఇంటికి వచ్చిన చింతామణి మాటలు విని మీనాని కొట్టబోయిన ప్రభావతిని చంప పగలగొట్టి చింతామణికి ఊహించని షాక్ ఇచ్చిన సత్యం. అసలు చింతామణి ప్రభావతి ఇంటికి ఎందుకు వచ్చింది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, గుండె నిండా గుడిగంటల్లో ఏం జరగబోతుందో టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చింతామణి ప్రభావతి దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడానికి జాయిన్ అయిందని కామాక్షి ద్వారా నిజం తెలుసుకొని మీనా ఆలోచనలో పడుతుంది. అప్పుడే సత్యం మీనా దగ్గరికి వచ్చి ఏంటమ్మా అలా ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదు మావయ్య, మనం ఏదైనా పని చేస్తుంటే, మనం అభివృద్ధిలోకి వస్తుంటే దాన్ని వెనక్కి లాగాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే నేను కూడా ఈ ఫంక్షన్ డెకరేషన్ విషయంలో ఒక ఆవిడతో అలాగే గొడవలు పడాల్సి వస్తుంది. తన పేరు చింతామణి, తను తప్ప ఎవరు కూడా ఆ ఫీల్డ్లో ఉండకూడదని, తను మాత్రమే డెకరేషన్ చేయాలని, ఎవ్వరూ రాకూడదని తనకి అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా అడ్డు తొలగిస్తూ ఉండేది. కానీ నేను మాత్రం తన మాటలకి కానీ దేనికి భయపడకుండా నిలబడి ఉన్నాను. నన్ను నేరుగా ఢీకొట్టలేక అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఇప్పుడు డ్యాన్స్ నేర్చుకుంటానని వంకతో ఆ అత్తయ్యని నా మీదకి ఉసుగొలుపుతుంది. లేనిపోని చాడీలన్నీ నా మీద చెప్తుంది. ఈ విషయాలన్నీ కామాక్షి పిన్నే చెప్పారు. అత్తయ్యకి నేనంటే ఇష్టం లేదు, అందులోనూ నా గురించి ఏదైనా చెప్తే టక్కుమని అత్తయ్య నమ్మేస్తారు. అదే ఆ చింతామణి మళ్ళీ మన కుటుంబంలో ఎటువంటి సమస్యలు తీసుకొస్తుందని భయంగా ఉంది మావయ్య అని అంటూ ఉంటుంది మీనా. ఆ మాట విని అప్పుడే ఇక సత్యం, బయట వాళ్ళు ఎవరైనా వచ్చి మన కుటుంబం జోలికి వచ్చి మన కుటుంబాన్ని విడదీయాలని చూస్తే నేనెందుకు చూస్తూ ఊరుకుంటానమ్మా, నువ్వేమీ భయపడకు. ఎప్పుడు అయితే ఎంత ధైర్యంగా ముందుకు వెళ్తున్నావో అంత ధైర్యంగానే వెళ్ళు. ఎవరో ఏదో చేస్తారని మనం మాత్రం అసలు కూడా భయపడుతూ వెనకడుగు వేయకూడదు. వెనకడుగు వేశామంటే ఆ వెనకడుగుని ఇంకా వెనక్కి లాగేస్తారు, గుర్తుపెట్టుకొని సత్యం అయితే మీనాకి ధైర్యం చెప్తాడు. అప్పుడే ఇక మీనా అయితే ఇక ధైర్యంగా సరే మావయ్య అని చెప్తుంది. తర్వాత చింతామణి ప్రభావతి వాళ్ళ ఇంటికైతే వస్తుంది. ఆ టైంలో సత్యం అయితే ఉండడు, బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళిన తర్వాత చింతామణి అయితే వస్తుంది. మీనా, శృతి, రవి మాత్రమే ఇంట్లో ఉంటారు. అప్పుడే చింతామణిని చూసి ప్రభావతి, ఏంటి చింతామణి గారు ఇలా వచ్చారు, రండి రండి లోపలికి రండి అని ఎంతో గౌరవంగా మర్యాద చేస్తూ పిలుస్తూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే చింతామణి, ఏం లేదండి, ఇలా ఇటువైపు పనుండి వెళ్తున్నాను, ఇక్కడే మీ ఇల్లని తెలిసి ఒక్కసారి మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను అని చెప్తుంది చింతామణి. అవునా, కూర్చోండి, ఏ మీనా ఇట్రావే అని అంటుంది మీనాని. అప్పుడే ఇక మీనా అయితే వస్తుంది. చింతామణి చూసి, నువ్వేంటిక్కడ అని అడుగుతూ ఉంటే, ఏంటి పెద్దవాళ్ళు నువ్వా అని ఏకవచనంతో పిలుస్తున్నావు, తను నా స్టూడెంట్ అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. అవును, మీ స్టూడెంటే, ఎప్పుడో తెలుసు, నేరుగా ఢీ కొట్టలేక ధైర్యం లేక ఇలాగా వంకరగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి అడ్డదారులు తొక్కే వాళ్ళని గౌరవంతో కూడా పిలవాలా ఏంటి అని అంటూ ఉంటుంది చింతామణిని చూసి. అప్పుడే ఇక ప్రభావతి, తను నా స్టూడెంట్ కింద ఇక్కడికి వచ్చింది, మీ బిజినెస్ వ్యవహారాలు బయట తేల్చుకో, అంతేకాని ఇంటికి వచ్చిన నా స్టూడెంట్ని అవమానించాలని చూస్తే మాత్రం ఊరుకోను, వెళ్ళి తనకి కాఫీ తీసుకురా అని చెప్తూ ఉంటుంది. అవును, తనని చూస్తుంటే అసలు మీకు ఇష్టం లేనట్టుంది అని అనగానే, అవును, దీన్ని చూస్తుంటేనే నాకు కంపరం అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. మా ఆయన తీసుకువచ్చి మా నెత్తి మీద గుదిబండలాగా బిగించాడు అని చెప్తూ ఉంటుంది. అదంతా విని మీనా కోపంతో రగిలిపోతూ ఉంటుంది, కానీ మౌనంగా ఉంటుంది. కాఫీ తీసుకువెళ్ళి ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఇక ప్రభావతికి కాఫీ ఇచ్చేటప్పుడు ఆ కాఫీని ప్రభావతికి ఇచ్చేటప్పుడు కాలు అడ్డు పెడుతుంది మీనాకి. దాంతో ఆ కాఫీ కాస్త చింతామణి చీర మీదకి పడుతుంది. అప్పుడు ఇక చింతామణి, చూసారా, మీ కోడలికి నేను ఇక్కడికి రావడమే ఇష్టం లేదు, అందుకని తను ఎలా చేస్తుందో అని చెప్తూ ఉంటే, నువ్వే కాలు అడ్డు పెట్టి చీర మీద కాఫీ ఒలిగిపోయేలా చేసుకొని ఇప్పుడు నన్నంటావేంటి నువ్వు అని అడుగుతూ ఉంటుంది చింతామణి. నీలాంటి దాన్ని ఇప్పటి వరకు కూర్చోబెట్టి మర్యాద చేయడమే ఎక్కువ, మళ్ళీ ఇలాంటి వేషాలు కూడా వేస్తున్నావా అని మీనా అనడంతో
ఇంటికి వచ్చిన నా స్టూడెంట్ని అవమానిస్తావా నిన్ను అంటూ మీనాని చింతామణి ముందే కొట్టబోతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే అక్కడికి వచ్చిన సత్యం ప్రభా అని గట్టిగా అరుస్తాడు. దాంతో ఒక్కసారి ప్రభావతి ఆగిపోతుంది. ఇక ఆగిపోయి ఏంటి పరాయి వాళ్ళ ముందు ఇంటి కోడల మీద చేయి చేసుకుంటావా, అసలు నీకు బుద్ధుందా అని అడుగుతూ ఉంటే, చూసారా మీ కోడలు బయట వాళ్ళు వచ్చారు, వాళ్ళని మర్యాదగా చూసుకోవాలని ఇంగిత జ్ఞానం కూడా లేదు అని చెప్తూ ఉంటే, మర్యాద గురించి నువ్వే చెప్పాలి మరి మీనా వాళ్ళ చుట్టాలు వచ్చినప్పుడు నీకు ఆ మర్యాదలు గుర్తుకు రాలేదా? డబ్బున్న వాళ్ళు వస్తేనే నీకు మర్యాదలు గుర్తుకొస్తాయా అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇంకా ప్రభావతి తను నా స్టూడెంట్ అండి, తన పేరు చింతామణి, తను చాలా గొప్ప మనిషి అని చెప్తూ ఉంటే, అప్పుడే అమ్మ మీనా నువ్వు చెప్పిన చింతామణి ఈవిడేనా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా సత్యం అలా అడిగిన తర్వాత అప్పుడే ఇంకా చింతామణి అలా సత్యం వైపు చూస్తూ, మీనమ్మ నా గురించి ఏం చెప్పిందో నాకు తెలియదు, కానీ ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా గౌరవించాలో కూడా తెలీదు అని అంటూ ఉంటుంది చింతామణి. అప్పుడే ఇక చూడండి, మీరు ఆడవాళ్ళు కాబట్టి నేనేమీ మాట్లాడలేకపోతున్నాను, లేకపోతే మీరు మా కోడల్ని మా ఇంటికి వచ్చి అవమానించడం ఏంటి? అయినా ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా మర్యాద చెయ్యాలో నా కోడలికి తెలీదా? ఇప్పటి వరకు మీరిద్దరూ ఎలాగ తనని మాటలన్నారో నేను ఊహించుకోగలను అని చెప్తూ ఉంటాడు సత్యం. ఇంతలో బాలు అయితే వస్తాడు. ఇక బాలు వచ్చిన తర్వాత ఇదేంటి ఇవిడ ఇక్కడుంది అని అంటూ ఉంటే, మీ అమ్మ స్టూడెంట్ అండి ఆవిడిప్పుడు అని అనగానే, నేరుగా మనల్ని ఢీకొట్టలేక మీ అమ్మగారితో రాజకీయం చేద్దామని పాపం ఈ వయసులో డ్యాన్స్ స్కూల్లో జాయిన్ అయ్యింది. పాపం అత్తయ్య గారికి డబ్బున్న వాళ్ళు కోటీశ్వర్లు అంటే చాలా ప్రేమ కదా, అత్తయ్య గారిని చూడ్డానికి ఇంటికి వస్తే ఆవిడికి సరిగ్గా మర్యాద చేయలేదని ఆవిడ ముందే నన్ను కొట్టబోయారు అని మీనా అయితే చెప్తుంది. అసలు ఈవిడికి మర్యాద ఇచ్చాడేంటి? నేనే ఎదగాలి, ఎదుటి వాళ్ళు ఎదగకూడదు అంటూ ఎదుటి వాళ్ళని తొక్కేయడానికి స్వార్థంగా ఆలోచించి ఇలాంటి వాళ్ళకి మర్యాద ఇవ్వాలా? నీకు ఇంతకన్నా మంచి వాళ్ళు స్టూడెంట్స్ కింద దొరకలేదా? ఇలాంటి వాళ్ళు తప్ప నీకెవరూ కూడా జతలు కాదా? అంతేలే, నువ్వు అలాంటి దానివే కదా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక చింతామణి, ఏంటండి ఏదో మిమ్మల్ని చూసిపోదామని వస్తే ఇంత అగౌరవంగా చూస్తారా? అయినా ఇలాంటి కొడుకు కోడల్ని ఇంట్లో పెట్టుకొని మీరు ఎలా ప్రశాంతంగా ఉంటున్నారు అని చింతామణి అనడంతో అప్పుడే సత్యం ఇలా చెప్తూ ఉంటాడు. చూడండి, ఇంకోసారి మా ఇంటికి వచ్చినా మా కోడలు గురించి మా కొడుకు గురించి తప్పుగా మాట్లాడినా, అసలు మీరు డ్యాన్స్ స్కూల్కి వచ్చినా కూడా నేను ఒప్పుకోను. మీరు మనసులో ఏం పెట్టుకొని వచ్చారో నాకు బాగా తెలుసు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటూ ఉంటే, అసలు మీరేం మాట్లాడుతున్నారు? అయినా అంత గొప్ప వాళ్ళని అవమానించినందుకు మీనా చింతామణి గారికి సారీ చెప్పాలి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. సారీ చెప్పాలా? సరే అయితే అని సత్యం ప్రభావతి చంప పగలగొడతాడు. సరిపోతుందా సారీ? లేకపోతే ఆవిడకు కూడా ఈ విధంగానే సారీ చెప్పమంటావా అని సత్యం అనేసరికి ఒక్కసారి బాలు మీనా షాక్ అయిపోతూ ఉంటారు. నా భార్య కాబట్టి స్వతంత్రంగా కొట్టాను, ఇంకా నువ్వు ఇక్కడే ఉంటే ఆ దెబ్బ నా కోడలు నీ చెంప మీద కొడుతుంది అని సత్యం అయితే అంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతుంది చింతామణి అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.